హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు అవర్ ఛానల్. మహిళల మీద అఘాయిత్యాలు మానభంగాలు ఎక్కువైతున్న ఈ నేపథ్యంలో మరొక కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. ముంబైకి చెందిన హీరోయిన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త కొడుకు నీకు ఛాన్స్ ఇప్పిస్తాను, నీకు పాత్రలు ఇప్పిస్తాను, సినిమాల్లో నీకు హీరోయిన్గా ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఆమెను తీసుకొచ్చి ఆమెను శారీరకంగా హింసించి ఆమెను శారీరకంగా వాడుకొని అదేవిధంగా వాడుకొని వదిలేయకుండా మళ్ళీ మళ్ళీ వాడుకోవడానికి ప్రయత్నించిన నేపథ్యంలో ఆమె ముంబైలో కేసు పెట్టడం జరిగింది. ఈ కేసుని తప్పించుకోవడానికి, ఆ కేసును తప్పుదోవ పట్టించడానికి ఇక్కడున్న ఈ ప్రముఖ పారిశ్రామికవేత్త కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక వైసీపీ నేతకు 5 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి ఈ కేసు నుంచి నన్ను ఎలాగైనా బయటపడేయాలి అని ఆయనకు చెప్పడం జరిగింది. ఈయన ఒక ఐపీఎస్ అధికారిని అడ్డుపెట్టుకొని ఇక్కడున్న టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళని ముంబైకి పంపించి ముంబైలో ఉన్న హీరోయిన్ని విజయవాడకు పిలిపించారు. విజయవాడకు పిలిపించి ఆమెని ఇబ్రహీంపట్నంలో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఆమె కుటుంబాన్ని బంధించి మానసికంగా శారీరకంగా హింసించి వేధించి ఆమెని అనేక రకాలుగా వాడుకున్నారు. సో ఆమె రీసెంట్గా మనకి ఆమె పోలీస్ కేసు పెట్టడం జరిగింది. ఈ కేసు గురించి మనతో అనేక విషయాలు చర్చించేందుకు బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కరుణమ్మ గారు మనతో ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం. అసలు ఏంటమ్మా, అసలు హీరోయిన్ అనేది మనం పక్కన పెట్టుకుంటే అసలు ఆడపిల్ల, మొన్ననే మనం చూసుకుంటే కోల్కతా కేసు, ఈ రోజు మళ్ళీ హీరోయిన్ కేసు. ఎందుకు ఇట్లా ఆడవాళ్ళ మీద ఇట్లాంటి అఘాయిత్యాలు ఇట్లా జరుగుతున్నాయి? సినిమా ఇండస్ట్రీ చూసుకుంటే ఈ ఛాన్స్లు ఇప్పిస్తామని చెప్పి ఆడవాళ్ళని వాడుకొని మానసికంగా శారీరకంగా హింసించడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదండి. కానీ ఆ విధమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి కొందరు ఎక్కడ ఆడపిల్లలు ఏ రకంగా వలలో పడతారా అని ఒక వల వేసుకొని ఎదురు చూస్తూ ఉంటారు. ఆ వల విసురుతారు. అందులో ముఖ్యంగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న అమ్మాయి అని తెలియడంతో ఆ అమ్మాయికి నాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నీకు హీరోయిన్గా అవకాశం ఇప్పిస్తా, అది ఇది అని ప్రలోభపెట్టి ఆ అమ్మాయిని శారీరకంగా విపరీతంగా అతను వాడుకున్నాడు. అప్పటికి కానీ అమ్మాయికి తెలిసి రాలేదు ఇతను మోసగాడు అని. తెలిసిన తర్వాత ఒక అడుగు దూరంగానే ఉంటారు కదా. ఇతను ఏ అవకాశాలు ఇప్పించకపోగా తనని శారీరకంగా వాడుకున్నాడు అని తెలిసాక అటువంటి పరిస్థితుల్లో అక్కడితో ఆగకుండా అతను ఇంకా అదే ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తూ ఉంటే ఏ ఆడపిల్ల అయినా ఎందుకు సహిస్తుంది? అందువల్ల అమ్మాయి అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసింది. ఎప్పుడైతే తన పోలీసుల ఉచ్చులో ఇరుక్కుంటున్నాడు అని తెలిసిందో అతను వెంటనే విజయవాడకి పరిగెత్తుకొని వచ్చేసి అక్కడ వైసీపీ ముఖ్య సలహాదారుడి సహాయాన్ని అర్థించాడు. ఆయనకి ధనాన్ని ఎరగా చూపించాడు. ఈ రాజకీయ నాయకులు డబ్బుకి లొంగేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. అటువంటి ఆ వైసీపీ నేత ఎవరైతే ఉన్నాడో ఆయన ఏం పర్లేదు, 5 కోట్లు పట్టరా, నీకు ఏ ప్రాబ్లం లేకుండా చూస్తా అని చెప్పి ఆ డబ్బులు జేబులో వేసుకొని ఒక ఐపీఎస్ అధికారిని పట్టుకొని, అతను కూడా ఇలాంటి కరప్టెడ్ వ్యక్తి అయ్యి ఉంటాడు, లేకపోతే అంత ఈజీగా వినరు కదా మాట. లేదా ఇతను ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు కాబట్టి ఏ రకంగా భయపెట్టాడో మరి ఆ ఐపీఎస్ ఆఫీసర్ని, లేకపోతే ఎటువంటి అబద్ధాలు చెప్పి ఒప్పించారో మనకి తెలియదు. మొత్తానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ గారి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆంధ్రా నుంచి టాస్క్ ఫోర్స్ వాళ్ళని పంపించి ఎక్కడో బొంబాయిలో ఉన్న ఆ పిల్ల కుటుంబ సభ్యుల్ని విజయవాడకు రప్పించి అక్కడ ఉంచి అక్కడ మళ్ళీ ఆ అమ్మాయిని శారీరకంగా మానసికంగా అనేక విధాల చిత్రహింసలకు గురి చేసి, ఎవరు ఈ వైసీపీ తాలూకు వాళ్ళు, వైసీపీ తాలూకు వాళ్ళే కదమ్మా, అక్కడ ఈమెను ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆమెను శారీరకంగా మానసికంగా హింసించేందుకు పోలీసు వాళ్ళు కూడా అక్కడ సంబంధించి కొంతమంది కానిస్టేబుల్స్, సిఐ, ఎస్ఐ సంథింగ్ ఎవరో కింది స్థాయి వాళ్ళు కూడా అక్కడ ఆమెను శారీరకంగా వాడుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అయ్యి ఉండొచ్చు. అంటే పోలీస్ వాళ్ళు రక్షణ కల్పించాల్సిన పోలీస్ వాళ్ళే ఇలా శారీరకంగా వాడుకున్న ఒక అమ్మాయిని బంధించి అదేనండి మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో ఒక ఆడపిల్ల ఫ్రీగా అందుబాటులో ఉంది అంటే వాడుకొని వదిలేసే మెంటాలిటీస్ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది సమాజంలో ఉండటము మన దౌర్భాగ్యం. ఇది కలికాలము. ఎవరు ఇక్కడ పతివ్రతలు ఎవరు పతితులు అని మనము నిర్ధారించి చెప్పడానికి వీలు లేని పరిస్థితుల్లో ఉన్నాం. మనము అటువంటి కాలమాన పరిస్థితుల్లో ఉన్నాము. నైతిక విలువలను కోల్పోయి దిగజారి ఈ దిగజారుడు తనంతో ఇటువంటి దుశ్చర్యలకి పాల్పడుతున్నారు కొంతమంది. అందులో ఎవరు మినహాయింపు కాదు. అవకాశం వస్తే అందరూ అందుకోవడానికి సిద్ధంగానే ఉంటారు. ఆ దిశగా మనం ఆలోచిస్తే క్రింది స్థాయి పోలీసు వాళ్ళు ఎవరైనా కూడా అటువంటి దుశ్చర్యకు పాల్పడి కూడా ఉండొచ్చు. మొత్తానికి ఆ అమ్మాయి ఆంధ్రాలో అమ్మాయి మీద తప్పుడు కేసులు పెట్టి ఆ అమ్మాయిని ఆ విధంగా వేధిస్తూ ఉంటే మొత్తానికి ఎలాగో అమ్మాయి నిన్న ప్రెస్లో మాట్లాడింది, న్యూస్ ఛానల్లో, నన్ను ఈ విధంగా హింసించారు, ఈ విధంగా బాధించారు అని చెప్పి. అలాగే ఇక్కడ మా అసోసియేషన్కి కూడా అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది అని అమ్మాయి వార్తల్లో చెప్తుంటే విన్నాము. ఏమైనప్పటికీ ఆ అమ్మాయికి న్యాయం జరగాలి అని కోరుకోవడమే మనం చేయగలిగింది. అమాయకంగా నమ్మి ఏ ఆడపిల్లలు కూడా అవకాశాల కోసమో లేదా ధనానికో లేదా మరి దేనికో ప్రలోభపడి ఇటువంటి దుర్మార్గుల పాలిట పడి వాళ్ళ యొక్క విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళు కొంచెం ఆలోచించి, మీరు వేసే ప్రతి అడుగు ఆలోచించి వెయ్యండి. లేకపోతే ఇటువంటివే కాదు, మరి ఎంతటి ఘోరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పనలవి కాని స్థితిలో ఉన్నాం మనం. అంచేత ఆడపిల్లల్ని జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను నేను. ఎందుకంటే లోకం బాగాలేదు, లోకం పరిస్థితి ఎప్పుడు ఎటువంటి ఆపద ముంచుకు వస్తుందో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఆడపిల్లలు సెల్ఫ్ కేర్ తీసుకోవాలండి. అంత మాత్రాన ఒక ఆడపిల్ల దొరికింది కదా అని అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలని చూడడం కూడా అది వైసీపీలో కొంతమంది నేతలకే చెల్లింది అని మనం నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చూస్తున్నాం కదా ఈ మధ్య ఎంతమందికి అటువంటి వాళ్ళు బయటపడుతున్నారు. వైసీపీలో గతంలో చూసుకుంటే గోరంట్ల మాధవ్ గారు కావచ్చు, అనంత బాబు గారు కావచ్చు, ఇంకా దువ్వాడ శ్రీనివాస్ గారు కావచ్చు, ఈరోజు మళ్ళీ కొత్తగా ఇంకొక వైసీపీ నేత. అంటే ఏంటి, పార్టీలో ఉన్న వాళ్ళంతా ఏదో విధంగా అమ్మాయిల్ని మహిళల్ని వాడుకోవడానికి ఉన్నారు అనే విధంగా పార్టీ వాళ్ళు కానీ సమాజానికి కానీ ప్రజలకు కానీ చూస్తుంటే అర్థమవుతుందమ్మా. ఇది ఆ పార్టీ అధినాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదండి. వీళ్ళ కాండక్ట్ తెలుసుకోకుండా పార్టీలో వాళ్ళకి ప్రవేశము ఇవ్వకూడదు అంటారు నేను. ఎందుకంటే టోటల్గా పార్టీకే చెడ్డ పేరు వస్తుంది, పార్టీ అధినాయకుడికి చెడ్డ పేరు వస్తుంది. అందువల్ల వాళ్ళు ఎవరినైతే వాళ్ళ పార్టీలో సభ్యత్వం ఇచ్చి వాళ్ళకి ఏ ఏ ప్లేసుల్లో వాళ్ళని ఎమ్మెల్యేలుగాను మినిస్టర్లుగాను వాళ్ళు ఎన్నుకుంటున్నారో వాళ్ళ కాండక్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చరిత్రహీనులు, బ్యాడ్ మెంటాలిటీ ఉన్నవాళ్ళు, లంచగొండులు, స్త్రీ వ్యామోహం ఉన్నవాళ్ళు, దుర్మార్గాలకి పాల్పడేవాళ్ళు, హత్యానేర చరిత్రలు అవి కలిగిన వాళ్ళు, అటువంటి వాళ్ళకి రాజకీయాల్లో ప్రవేశం ఇవ్వకూడదండి. అలా ఇచ్చినంత కాలము ఇటువంటి దుర్మార్గాలు, ఇటువంటి దుస్సంఘటనలు కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. మనం మాట్లాడుకొని కూడా నిష్ప్రయోజనం. అనేక మంది మాన ప్రాణాలు కోల్పోతారు. అలాగే మగవాళ్ళు అయితే వాళ్ళ జీవితాలను కూడా వాళ్ళు నాశనం చేసుకొని ఈ అరాచకపు నాయకుల వల్ల అన్యాయంగా వాళ్ళ జీవితాల్ని బలి చేసుకుంటున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందుకని ఏ పార్టీ అధినాయకులైనా సరే వాళ్ళ పార్టీలో ఎవరినైనా తీసుకునే ముందు వాళ్ళ కాండక్ట్ని కూడా బాగా పరిశీలించి కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అని మనం కోరుకోవాలి.
జై ధన్యవాదాలు. గురుదేవా.